రాష్ట్రంలో తప్పుడు దుష్ప్రచారాలు జగన్ వైకాపాకు ఆస్కార్ అవార్డులు ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రభుత్వ చీఫ్ పెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. నాడు బాబాయిని హత్య చేసి పక్క వాళ్ల పైకి తోసేసే ప్రయత్నం చేశారని, అదే రీతిలో 5 ఏళ్లు విద్యా ప్రమాణాలు నాశనం చేసి ఫీజులు ఎగ్గొట్టి ఇప్పుడు ధర్నాలు చేస్తామంటున్నారని వైకాపా జగన్ తీరును తూర్పారబట్టారు. గురువును దైవంగా భావించే సమాజంలో టీచర్లను మద్యం షాపులు మరుగుదొడ్ల వద్ద కాపలా పెట్టి మళ్లీ ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇదే కొనసాగితే గనక జగన్ కు మళ్లీ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కూటమి ప్రభుత్వం లోకేష్ విద్యాశాఖ మంత్రిగా వచ్చాక మళ్లీ విద్యా వ్యవస్థను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారని, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందనే విషయం గుర్తెరిగి చర్యలు తీసుకుంటారని తెలిపారు. విద్యార్థుల్లో విలువలు, బాధ్యత, దేశభక్తి పెంచేలా చర్యలు తీసుకోవాలని, నైతిక విలువల్ని కూడా ఒక సబ్జెక్టుగా పెట్టి మార్కులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఎంతో ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. అలాగే మిడ్ డే మీల్స్ కూడా డబ్బులు బకాయిలు పెట్టారు, నెలల తరబడి ఏడిపించారు. జూనియర్ కళాశాలలో పిల్లలకి ఆ రోజు చంద్రబాబు గారు మిడ్ డే మీల్స్ పెడితే దాన్ని కూడా రద్దు చేశాడు అధ్యక్ష. జూనియర్ కాలేజీలో పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం ఆపేశారు గత పాలకులు. మళ్ళీ నేను వినుకొండలో జూనియర్ కాలేజీకి వెళ్ళాను అధ్యక్ష, పిల్లల్ని పలకరించడానికి. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు అధ్యక్ష, మాకు మిడ్ డే మీల్స్ పెట్టడం లేదు, అంతకుముందు చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టారని చెప్పేసి మా సీనియర్లు చెప్పారు, ఇప్పుడు తీసేశారట. మళ్ళీ ఒక మాట మేము లోకేష్ గారిని అడుగుతున్నాం, విద్యాశాఖ మంత్రి గారిని, మాకు మిడ్ డే మీల్స్ పెట్టమని అడిగారు అధ్యక్ష. ఆ పిల్లలు అడిగిన దాన్ని ఒక వీడియో తీసి నేను లోకేష్ గారికి పంపించాను అధ్యక్ష. ఒక విద్యార్థిని 2 నిమిషాలు మాట్లాడితే అది చూసి వాట్సాప్లో చూసినటువంటి లోకేష్ గారు వెంటనే మిడ్ డే మీల్స్ని అమలు చేయించారు అధ్యక్ష జూనియర్ కళాశాలలో. ఈ సభ సందర్భంగా ఆకలితో వచ్చేటువంటి పేద విద్యార్థులకి, బస్ సౌకర్యం లేకుండా కూడా వచ్చే పేద విద్యార్థులకి, ప్రభుత్వ జూనియర్ కాలేజీ చదివే పేద విద్యార్థులకి ఈరోజు మిడ్ డే మీల్స్ అమలు చేయడం, బుక్స్ కూడా ఉచితంగా ఇవ్వడం ఎంతో అభినందనీయం అధ్యక్ష. మంత్రి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ వెళ్ళాను అధ్యక్ష. నా జీవితంలో ప్రభుత్వ పాఠశాలలు అంత గొప్పగా జరగటం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. పేరెంట్స్ చూస్తే పేరెంట్స్ సంతోషంగా ఉన్నారు, ఒక పండగ వాతావరణం నెలకొల్లింది అధ్యక్ష. టీచర్సు, పేరెంట్స్ సమక్షంలో పిల్లలు ఎంతో ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. అట్లాగే టీచర్స్ కూడా పేరెంట్స్ సమస్యలు అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళ పిల్లల యొక్క విషయాలను కూడా పేరెంట్స్ తెలుసుకుంటున్నారు. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మెగా మీటింగ్ చాలా బాగా జరిగింది అధ్యక్ష. దీన్ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తామని మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. దీనివల్ల విద్యా ప్రమాణాలు చాలా పెరుగుతాయి అధ్యక్ష. కాబట్టి చాలా సంతోషం అధ్యక్ష. గత ప్రభుత్వం 6.5 లక్షల మంది విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఆపారు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష. 788 కోట్లు ఫీజు బకాయిలు పెట్టి ఈరోజు పిల్లలకు చాలా అన్యాయం చేశారు అధ్యక్ష. కొన్ని కాలేజీల్లో సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అధ్యక్ష. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ అవి కట్టండి, బకాయిలు కడితేనే మేము ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. పిల్లలకి ఆ గత ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్ కట్టక పిల్లలు ఫీజులు కట్టలేక చదువు మానేస్తే 100 మంది విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు అధ్యక్ష. చదువులు మానేసి కనీసం మేనేజ్మెంట్ ఫీజులు కట్టమంటారు, ప్రభుత్వం బకాయిలు పెట్టింది, చెల్లించలేదు. విద్యార్థులు కట్టలేకపోతే విద్య మానుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ సర్టిఫికేట్లు కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష. గత ప్రభుత్వ పుణ్యం అని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. గతంలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సర్టిఫికెట్లు రాక. ఆ సర్టిఫికెట్లు అడిగితే మేనేజ్మెంట్ వాళ్ళు మా డబ్బులన్నీ కట్టండి, మొదటి సంవత్సరంలో మాడేసాం, మిగిలిన 3 సంవత్సరాలు బిల్లులు కట్టు, అప్పుడు ఇస్తాము సర్టిఫికెట్, 10th క్లాస్ ఇంటర్ సర్టిఫికెట్లు అన్నీ అంటున్నారు అధ్యక్ష. వేరే ఉద్యోగం వస్తే కూడా పోలేని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులు ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే ఆ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్తే హాస్టల్లో చదువుకునే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి కాస్మెటిక్ ఛార్జీలు కూడా బకాయిలు పెట్టింది అధ్యక్ష ఆ ప్రభుత్వం. సిగ్గుంది అధ్యక్ష వీళ్ళకి. పేద పిల్లలు, బీసీ, ఎస్సీ పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి కాస్మెటిక్స్కి 20 కోట్లు అప్పు పెట్టారు అధ్యక్ష బకాయిలు. సిగ్గులేని ప్రభుత్వం. అందుకే వెంటనే లోకేష్ గారు వచ్చిన తర్వాత, ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక పెండింగ్ ఉన్న కాస్మెటిక్ ఛార్జెస్ 20,52 లక్షలు వెంటనే చెల్లించినందుకు నేను ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అట్లాగే మిడ్ డే మీల్స్కి డైట్ ఛార్జీలు 110 కోట్లు బకాయిలుంటే అది కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం, ఈ చంద్రన్న ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. ఆ విధంగా
విద్యా ప్రమాణాలకు గౌరవం లేకుండా చూసిన ప్రభుత్వాన్ని చూసాం అధ్యక్ష. నాకు వెనకటికి ఒక సామెత గుర్తొస్తుంది అధ్యక్ష. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందంట. అంటే మొగుడిని దాన్ని మూల కూర్చొని ఏడ్చుతా ఉందంట పెళ్ళం. గత ప్రభుత్వం తీరు ఆ విధంగా ఉంది అధ్యక్ష. 6.5 లక్షల మంది విద్యార్థులకి ఫీజు బకాయిలు పెట్టారు. ఈరోజు వాళ్ళు బకాయిలు పెట్టి వెళ్తే ఈ ప్రభుత్వం చెల్లించింది. మళ్ళీ ఇంకా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదని చెప్పేసి ధర్నాలకి కూర్చుంటారంట. అంటే సిగ్గుంది అధ్యక్ష. ఏ ముఖం పెట్టుకుని వీళ్ళు ధర్నా చేస్తారు అధ్యక్ష? అసలు ఫీజు బకాయిలు పెట్టింది ఎవరు? పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి ఎవరు? అసలు వీళ్ళకి సిగ్గు లేక మళ్ళీ రోడ్డు మీదకి వస్తారా? ఇంకా సరిపోలేదా? 151 నుండి ఈరోజు 11 సీట్లకు వచ్చినా ఇంకా సిగ్గురాలా? దుష్ప్రచారాలు చేయటంలో వీళ్ళకి ఆస్కార్ అవార్డులు ఇవ్వాలి అధ్యక్ష. అంటే చేయకుండా చేసామని డబ్బాలు కొట్టుకుంటారు. బాబాయిని హత్య చేశారు, పక్కన వాళ్ళ మీద తోసేశారు. అట్లాగే విద్యా ప్రమాణాలు సర్వనాశనం చేశారు, ఫీజులు బకాయిలు పెట్టారు. ఈరోజు ధర్నాలు చేస్తారంట. ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తారు? వీళ్ళని రోడ్ల మీద నిలబెట్టేటువంటి రోజులు ముందున్నాయి అధ్యక్ష. రేపే వీళ్ళని ప్రజలందరూ కూడా రోడ్డు మీద నిలబెడతారు అధ్యక్ష. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ధర్నాలు చేసినా వీళ్ళ ముఖం కూడా చూసే పరిస్థితిలో ప్రజలు లేరు అధ్యక్ష. ఎన్నిసార్లు నమ్ముతారు అధ్యక్ష వీళ్ళ మాయ మాటలు విని అసత్య ప్రచారాలు విని ప్రజలు కూడా విసిగి వేసారిపోయారు. అంగన్వాడీ కేంద్రాలు అధ్యక్ష, మా వినుకొండ నియోజకవర్గంలో మూచింతలపాలెం అనే విలేజ్ ఉంది అధ్యక్ష. అక్కడ ఎస్సీ కాలనీలో నా టైంలో చంద్రబాబు గారు చాలా గ్రామాల్లో అంగన్వాడీ బిల్డింగ్స్ పూర్తి చేయించారు అధ్యక్ష. అయితే కొన్ని చివరిలో వచ్చినటువంటి స్కూల్స్కి కొద్దిగా 10% పని మిగిలిపోయింది అధ్యక్ష. ప్లాస్టింగ్ మిగిలిపోయింది. అంగన్వాడీ బిల్డింగు ఎస్సీ కాలనీలో ఉండేటువంటి పేద పిల్లలు చదువుకునే అంగన్వాడీ బిల్డింగ్కి 5 సంవత్సరాలైనా కనీసం ప్లాస్టింగ్ వేయటం చేత. కానీ దద్దమ్మ ప్రభుత్వం అధ్యక్ష, గత ప్రభుత్వం ఎందుకు చేతులు రాలేదు అధ్యక్ష? వీళ్ళకి పేద పిల్లలు చదువుకునే ఎస్సీ ఎస్టీ స్కూల్స్, అంగన్వాడీ స్కూల్స్ జస్ట్ 10% ఖర్చు పెడితే పూర్తవుద్ది అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం 52 కోట్లు అంగన్వాడీ కేంద్రాలకు బకాయిలు చెల్లించి మళ్ళీగా కొత్తగా అంగన్వాడీ బిల్డింగ్స్కి శాంక్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి నేను అభినందన తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఆదర్శ ఎడ్యుకేషన్ ప్రవేశపెడుతున్నారు అధ్యక్ష లోకేష్ గారు. మొన్న ఈ మధ్య ఒక TDLP మీటింగ్కి వెళ్ళాం.